హే ఫ్రెండ్స్, స్టోరీ టైమ్. ఆన కోసం ఎపిసోడ్ 4. రాజేంద్ర కోపంతో గౌరీ వాళ్ళని హైదరాబాద్ తీసుకొస్తారు. నీకు ఏం తక్కువ చేశాను అని మీ అమ్మని చంపిన వాళ్ళని కలవటానికి వెళ్ళా అని తిడతాడు. ఇంకా నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు, నిన్ను సంజు వాళ్ళ పేరెంట్స్ ఉన్న దగ్గరికి పంపిస్తాను, నువ్వు రేపే ఆస్ట్రేలియాకి వెళ్తున్నావు అని చెప్పేసి కోపంతో తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రాజేంద్ర. అమ్మని చంపటం ఏంటి? అసలు నాన్న ఎందుకు ఇంత కోపంగా మాట్లాడాడు నాతోటి అని షాక్ అవుతుంది గౌరీ. ఇంకా బాధ కూడా పడుతుంది చాలా. ఇదంతా చూసిన సంజు, పూజ గౌరీ దగ్గరికి వస్తారు. గౌరీ వాటర్ ఇచ్చి పూజ అడుగుతుంది, అసలు ఏం జరుగుతుందిరా? మనం కాలేజ్ వాళ్ళు అసైన్ చేసిన ప్లేస్కే కదా మనం వెళ్ళింది, ఎందుకు అంకుల్ అంతగానో ఫీల్ అవుతున్నారు? ఆంటీని చంపడం ఏంటి? అసలు వాళ్ళని నువ్వెందుకు కలవాలనుకున్నావు? మా నాన్న కోసం పూజ ఇదంతా చేసింది అని చెప్పడం స్టార్ట్ చేస్తా. ఎవ్రీ ఇయర్ నేను మా డాడీ బర్త్డే కోసం 6 months నుంచే ప్లాన్ చేస్తా. ఈ ఇయర్ కూడా అలానే ప్లాన్ చేస్తామని మా మమ్మీ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసి అలా అన్నీ స్టోర్ రూమ్కి వెళ్ళి ఫొటోస్ అన్నీ వెతకడం స్టార్ట్ చేసి స్టోర్ రూమ్కి వెళ్ళి ఆల్బమ్లో అన్నీ ఓపెన్ చేసి చూశాను మమ్మీ ఫొటోస్ కలెక్ట్ చేయడానికి. అప్పుడే దేవరకొండ ఫోటో ఆల్బమ్ కనిపించింది. ఏంటి విలేజ్ పేరు మీద ఒక ఫోటో ఆల్బమ్ ఉంది అనేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, శంకర్ వాళ్ళ తాతయ్య నాకు తాతయ్య అవుతారు, వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అని తెలిసింది. ఏ లోటు లేకుండా పెంచిన మా నాన్న ఎప్పుడు ఏదో పోయినా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాను. అది చూసిన నేను ఒక ఫ్యామిలీ మాకు ఉంది అని చెప్పినప్పుడు నాన్నకి వాళ్ళని సర్ప్రైజ్గా తీసుకురావాలి అని అనుకున్నాను. ఏదైనా చిన్న చిన్న గొడవల వల్ల విడిపోయారేమో అనుకో, అందుకోసమే దేవరకొండ విలేజ్కి వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యాను. అందుకోసమే మేడంతో దేవరకొండ వేరే వాళ్ళకు వచ్చిన మనకి ఇమ్మని అడిగాను. ఇంకా నాన్నకి ముంబై అనేసి అబద్ధం చెప్పి మీతో వచ్చాను. అసలు వాళ్ళ మమ్మీతో ఏంలా బిహేవ్ చేశారు, ఏం చేశారో నాకు తెలియదు. ఏదో చిన్న చిన్న గొడవలు అయ్యాయి అని అనుకున్నా, అంతే. ఇలా జరుగుతుంది అని తెలుసు. అసలు నేను వెళ్ళొదనే కాదు దేవరకొండ విలేజ్కి అని బాధపడుతుంది. అంకుల్ కోపం తగ్గాక మేము మాట్లాడతాం అని సంజు ఇంకా పూజ ధైర్యం చెప్తారు గౌరీ. నెక్స్ట్ డే గౌరీ బ్యాగ్ రెడీ చేసి రాజేంద్ర సంజుని గట్టిగా పిలుస్తారు. మీ ఫ్రెండ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోము, నేను పిలిచే వరకు మళ్ళీ రావద్దని చెప్పు అని చెప్తాడు. అది చూసిన గౌరీ ఫాస్ట్గా వచ్చి, నాన్న ప్లీజ్ నేను చెప్పింది ఒక్కసారి నిన్నని బాధ పెట్టాలని అనుకోలేదు, నేను ఒక్కసారి నేను చెప్పేది వినండి అన్నాడు. కానీ రాజేంద్ర గౌరీ చెప్పింది ఒక్క విషయం కూడా వినకుండా కోపంతో తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. డోర్ బయట ఉన్న గౌరీ చాలా బాధపడుతూ, నాన్న అట్లీస్ట్ నీ బర్త్డే వరకన్నా ఉంటాను నేను, ప్లీజ్ ఉండనివ్వచ్చు కదా నన్ను అని అడుగుతాడు. కానీ రాజేంద్ర లోపల నుంచి గట్టిగా అరుస్తాడు, సంజు భాయ్ మీ ఫ్రెండ్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసిరా అనేసి. సంజు గౌరీని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి చెప్తా, నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళు, అంకుల్ కోపం తగ్గాక అంకుల్తో నేను మాట్లాడతాను, లేదు అంటే మమ్మీని మాట్లాడమని చెప్తా, ఇప్పుడైతే మమ్మీ దగ్గరికి వెళ్ళు అని పంపించేసి వచ్చేస్తా. కానీ ఇలా జరుగుతుంటే దేవరకొండ విలేజ్లో శంకర్ చాలా బాధపడతాడు. తనకి నేనంటే ఇష్టం లేదనుకుంటా, అందుకే శారీ కట్టుకోమని రమ్మంటే వెళ్ళిపోయారు అనేసి బాధపడి సడన్గా ఇన్ని రోజులు ఉండి వెళ్ళిపోయినందుకు శంకర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా గౌరీ వాళ్ళని మిస్ అవుతూ ఉంటారు. అసలు గౌరీ వాళ్ళ మమ్మీ చనిపోవడానికి కారణం శంకర్ వాళ్ళ ఫ్యామిలీయేనా? రాజేంద్ర వాళ్ళతో కలుస్తాడా? గౌరీ ఇంకా శంకరులు కలుస్తారా? ఇవన్నీ తెలియాలంటే మనం ఫైనల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. ఇంతవరకు స్టోరీ విన్నారంటే మీకు స్టోరీ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.